హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో పరలోక రాజ్యపు బలవంతులకు హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. అంశం: పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడడు. గత వారములో పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడు నా విందు రుచి చూడడు. ఒకరోజు యేసు ప్రభువారు విశ్రాంతి దినమందు ఆదివారమున దేవాలయములోకి వెళ్ళి తిరిగి వస్తుండగా అక్కడ ఒక పరిశీలలో ఒక అధికారి తన భోజనానికి పిలిచాడు. అక్కడికి వెళ్ళినప్పుడు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన ఎదుట ఒక రోగము కలిగిన వ్యక్తి, జలోదర రోగం కలిగిన వ్యక్తి యేసు ప్రభువారికి కనిపించడం మనం గమనించాము. అప్పుడు యేసు ప్రభువారు అతన్ని స్వస్థపరచాలని లేచి అక్కడున్న పరిశీలను అడిగినప్పుడు పరిశీలు మౌనంగా ఉంటారు. యేసు ప్రభువారు ఒక మాట అడుగుతారు, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని అడుగుతాడు. వాళ్ళు మౌనంగా ఉంటారు. ఎందుకు మౌనంగా ఉంటున్నారంటే ధర్మశాస్త్రము ఉపదేశకులు వారు ఎందుకు మౌనంగా ఉంటున్నారంటే ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుడు సెలవిచ్చున్నాడు, ఆదివారము నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసైనను నీ ఎద్దేనను నీ గాడిదేనను ఏ పని చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే శిక్ష, రాళ్లతో కొట్టి చంపేయాలి. ధర్మశాస్త్రము అలా ఉపదేశిస్తుంది. అందుకని వాళ్ళు మౌనంగా ఉన్నారు. యేసు ప్రభు వారు వాళ్ళ వైపు చూసి, విశ్రాంతి దినమందు నీ కుమారుడు గుంటలో పడుంటే వదిలిపెట్టేసి వస్తావా? నువ్వు వచ్చి దేవుని ఆరాధిస్తున్నా నీ మనసు నీ బిడ్డ దగ్గర కదా ఉంటుంది. నువ్వు ఆ పని చేసి వచ్చి నువ్వు ఆరాధిస్తే చక్కగా దేవుని నువ్వు ఆరాధించగలుగుతావు కదా అని వాళ్ళకి చెప్పి అక్కడ ఆయన స్వస్థపరిచి పంపిస్తాడు. పంపించేసరికి అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడున్న పరిశీలు ఆహారానికి అక్కడ విందుకు కూర్చున్న పరిశీలు ఏం చేస్తారంటే అక్కడ అగ్రపీఠాలు వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. అప్పుడు యేసు ప్రభు వారిని పిలిచాడే భోజనానికి, ఆ పరిశీలిని పిలిచి, నువ్వు విందు చేసేటప్పుడు రాత్రి కానీ పగులు కానీ నీ స్నేహితులు కానీ నీ అన్నదమ్ములు కానీ నీ బంధువులు కానీ గొప్పగా ఐశ్వర్యవంతులు అని పొరుగు వారిని పిలవద్దు. ఏం పిలిస్తే నువ్వు వాళ్ళకి ఆహారం పెడితే తిరిగి వాళ్ళు నీకు ఆహారం పెడతారు. నువ్వు చేసిన పుణ్యకార్యము నీకు తిరిగి ఉండదు. అందుకని నీవు విందు చేసేటప్పుడు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, అంగహీనము కలిగిన వారిని పిలుచుకొని వచ్చి వాళ్ళకి భోజనం పెట్టు. అప్పుడు నీ భోజనము వాళ్ళకి పెట్టావు కనుక ఆ పుణ్యము నిలబడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తిరిగి మళ్ళీ నీకు పెట్టరు గనక నువ్వు చేసిన ఒక పుణ్యము అలాగే నిలబడి ఉంటుంది. ఆ పుణ్యం నీకు ఎప్పుడు పనికొస్తుందంటే రేపు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు పునరుద్ధాన శక్తి ఆయన యందు మనం పునరుద్ధానం అయినప్పుడు అది మనకి ఉపకారము చేస్తుంది. హల్లెలూయా. ఆయనకు చెప్తూ ఉండగా ఆ ఒక పరిశీలనలో కొంతమంది పెద్దల్లో ఒకడన్నాడు, పరలోక రాజ్యములో విందు ఎంత బాగుంటుందో ఆ విందు తిన్నోడు ధన్యుడు అన్నాడు. యేసు ప్రభు వారు అతని వైపు చూసి అప్పుడు ఒక మాట చెప్పాడు, ఒక పెద్ద ఆయన విందు ఏర్పాటు చేశాడు. ఇదే కదా మనం వినింది. ఒక పెద్ద ఆయన విందు ఏర్పాటు చేశాడు. విందు ఏర్పాటు చేసి అనేకలను పిలవమన్నాడు. అనేకలను పిలవమంటే వెళ్ళి పిలిచాడు. పిలిస్తే అందులో ఒకడు చెప్పాడు, నేను పొలమును కొనటానికి వెళ్తున్నాను. అదేనా? ఒకడు చెప్తాడు, నేను పొలమును కొన్నాను, దాన్ని చూడటానికి వెళ్తున్నాను అంటాడు. మరొకడు అంటాడు, నేను 5 జతల ఎద్దులను కొన్నాను, అయితే వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను అంటాడు. మరొకడు అంటాడు, నేను ఇప్పుడే వివాహం చేసుకున్నాను, నేను రాలేను అంటాడు. అర్థం అవుతుందా? అప్పుడు వచ్చి ఆ దాసుడు ఆ ఒక పెద్ద ఆయనకి చెప్పినప్పుడు ఆ పెద్ద ఆయనకు కోపం వచ్చి వెళ్ళి కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటి వారిని, అంగహీనం కలిగిన వారిని అందరినీ తోడుకోరమ్మంటాడు ఆయన విందుకు. అప్పుడు వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వస్తే అయినా విందుశాల నిండలేదు. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్తాడు, బలత్కారంగా వీధుల్లోకి వెళ్ళి వాళ్ళని పిలుచుకొని వచ్చి నా విందులో కూర్చోబెట్టండి అంట. అందరినీ పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు పెద్ద ఆయన అంటాడు, ఏమని తెలుసా? పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడైనను నా విందు రుచి చూడడు. ఇదే కదా గత వారం మనం చెప్పుకునేది. వెనక్కెళ్ళి మళ్ళీ ముందుకు వస్తున్నా. ఎందుకు రుచి చూడడు? నువ్వే కదా మేము రామన్నాం కదా. ఓయమ్మ, ఈ దేవుడు పరిశుద్ధమైన దేవుడే, నీతిగల దేవుడే, న్యాయం గల దేవుడే, యథార్థమైన దేవుడే, రోషము గల దేవుడే. ఈ దేవుడు వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు కాదే, పరిశుద్ధులకు దేవుడు ఆయన, పరిశుద్ధమైన దేవుడు ఆయన. ఆయన దగ్గర మేము పోలేము, ఆయన నిష్ఠలో మేము ఉండలేము, ఆయన నియమంగా మేము బ్రతకలేము, మా వల్ల కాదు
అనే కదా మేము రానని చెప్తాము. అయితే బలాత్కారంగా తీసుకొని వచ్చి మమ్మల్ని కూర్చోబెడుతున్నారు ఈరోజు. మేము బ్రతకలేం ఈ బ్రతుకులు, నీతి బ్రతుకు బ్రతకలేం, అబద్ధం చెప్పకుండా ఉండలేం, బూతులు అడగకుండా ఉండలేం, అపవిత్రమైన జీవితం జీవించుకుంటూ ఉండలేం. అందుకనే కదా మేము యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే మా వల్ల కాదు, ఆయన మేము సరిపోము అని వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు నెట్టి పెడుతున్నాము. ఆయన పరిశుద్ధుల దేవుడు. ఆయన ఒక అన్యుడు చెప్పాడు, ఏమని తెలుసా? దేవుని ఎరగని బిడ్డ దేవాలయంకి రావయ్యా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఆయన అంటున్నాడు, ఆయన గొప్పవాడమ్మా, నేను బీడీ తాగుతున్నాను, నేను ఆయన దగ్గరకు రాలేనమ్మా. వాళ్ళకి భయం కలిగి ఉండదు. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, మనము రామన్నా, మనం నమ్ముకోనన్నా, మనకు వద్దనుకున్నా ఏ దారినో ఒక దారినో తీసుకొని వచ్చి బలాత్కారంగా కూర్చోబెట్టాడు కదా. కూర్చోబెట్టావు, అన్నీ చేశావు, ఇప్పుడు నువ్వే మమ్మల్ని విందు తినరని ఎందుకు చెప్తున్నావు అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. మామూలుగా విందుకు ఎవరెవరిని పిలిచాడు? ఇప్పుడు వినాలి. విందుకి ఎవరిని పిలిచాడు? విందుకి ఎవరిని పిలిచున్నారంటే, అక్కడ పొలము కలిగి పొలం పనులు చేసుకుంటున్నాడు, ఎద్దులు అమ్మడాలు చూడ్డాలు వ్యాపారి వ్యక్తిని పిలుస్తున్నాడు. ఇప్పుడే పెళ్ళింది అంటే కుటుంబం కలిగిన వారిని పిలుస్తున్నాడు. బాగా ఆలోచించాలి. విందు అంటే చాలా గొప్పది. వాళ్ళేమని చెప్పారు? మేము రాలేము అని చెప్పారు, అంతే కదా. మేము రామని చెప్పలా, మేము రాలేము అని చెప్పారు. బాగా ఆలోచించండి. విందుకి మొన్న ఈ మధ్య అంబానీ వివాహం చేశాడా? ధనవంతుడు కదా అంబానీ, ధనవంతుడే అందరికీ తెలుసు. ఆ ధనవంతుడు కుటుంబంలో వివాహం జరుగుతుంటే ఎంతమందిని పిలిచాడు? ఆయన ధనవంతుడు గనక ధనవంతుల్ని పిలుస్తాడు. ధనవంతుల కుటుంబంలో విందు ఎంత గొప్పగా ఉంటుంది. చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అక్కడ వాతావరణమే వేరుగా ఉంటుంది కదా, కన్నులు పండుగగా ఉంటుంది కదా. దాన్ని ఎంతమంది షూట్ చేశారు చూసావా? అంబానీ కుటుంబంలో వివాహం జరుగుతుంటే అంతా బంగారే అని చెప్పుకునేది. అంటే గొప్పవారిని విందుకు పిలుస్తారు. ఇక్కడ పెద్ద ఆయన కొంతమందిని విందుకు పిలిస్తారు, వాళ్ళు రాను అని చెప్పారు. అవకాశాలు జీవితంలో మళ్ళీ రావండి. వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి. కృప ఉన్నప్పుడే నువ్వు ఏమైనా చేయగలవు. తర్వాత నువ్వు రావాలన్నా రాలేవు, నువ్వు ఇవ్వాలన్నా ఇవ్వలేవు, నువ్వు ఉండాలన్నా ఇక్కడ ఉండలేవు. ఆయన సమీపముగా ఉండగానే ఏం చేయాలి? ఆయన సమీపముగా ఉండగానే ఏం చేయాలమ్మా? ఆయన సమీపముగా ఉండగానే వేడుకోవాలి. ఆయన దొరుకు కాలమున వెతకాలి. హల్లెలూయా. అయితే వీళ్ళని పిలిచినప్పుడు ఏం చేశారంటే రాలి. ఎన్నిసార్లు మార్పు చెందని దేవుడు చెప్తూ నీకు పరలోక రాజ్యం ఉంది, అందులో విందుందని నీకు చెప్తుంటే నువ్వు మారకుండా, నువ్వు మారినట్టు వేషాలు వేసి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎవరికి నష్టం? మాకా? దేవునికా? నీకే నష్టం. ఒక తోటలో యజమానుడు వచ్చాడు. తోటలోకి యజమానుడు వచ్చినప్పుడు కాపుగాయల చెట్టుకి సంవత్సరాలుగా చూస్తున్నాడు. కాపుగాయల ఆ యజమానుడు చెప్పాడు దాసుని పిలిచి, ఈ చెట్టును కొట్టివేసి అన్నాడు. అప్పుడు ఆ దాసుడు అన్నాడు, అయ్యా మరొక సంవత్సరం అవకాశం ఇస్తే దానికి ఎరువేసి దాన్ని ఎలాగైనా పండించే విధంగా చేస్తాను అని బ్రతిమలా అన్నాడు. నిన్ను మారు మనసు పొందు అని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నా, నువ్వు మారుకుంటున్నా, ఇంకా భూమి మీద బ్రతికున్నాననేసి నువ్వు అనుకుంటున్నావా? నీ పక్షాన నా పక్షాన విజ్ఞాపన చేయుటకు మనకు ఆకాశమునకు ఎక్కిపోయిన ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. కనుకనే ఈరోజు మనం భూమి మీద బ్రతికి ఉన్నాం. అయితే దేవుడు విందుకు పిలిచాడు ఎవరెవరిని?
పొలమ కలిగి పొలం పని చేసే వాళ్ళని, రెండవది వచ్చి వ్యాపార వ్యక్తులని, మూడవది వచ్చి ఎవరిని? ఫ్యామిలీని. హల్లెలూయా. పరలోక రాజ్యానికి నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నాను. 3 విషయాలు చెప్పి నేను ఆమె చెప్పేస్తా. ఓకేనా? 3 విషయాలు. ఈ 3 విషయాల వల్లే మానవుడు పరలోక రాజ్య విందును రుచి చూడలేకపోతున్నాడు. ఎన్ని విషయాలంట? 3 విషయాలు. ఒకటి పొలం విషయం. ఏ విషయం? వ్యాపారం అంటే వ్యవసాయ కార్యక్రమం కదండి. రెండవది వచ్చి వ్యాపారం చేసేవాళ్ళు, మూడవది వచ్చి కుటుంబం ఉండేవాళ్ళు. ఈ 3 పనుల చేతనే మానవుడు పరలోక రాజ్యపు విందుని పోగొట్టుకున్నాడు. ఏం చేశాడు? విందంటే ఏందండి? విందు అంటే ఆనందం, ఒక సంతోషం. చెప్పాలంటే అది పరలోక రాజ్యమే. ఎటు చూసినా చూడని వింతలు, అన్ని తిండే, మోడలుగా కదండి. చూసావా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, లోకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారణ వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా చూచుకునము. ఏ దినం అండి? రాకడ దినం. రాకడే దేవుని రాకడ దినములో మీ విషయమై జాగ్రత్తగా ఉండండి. ఏం జాగ్రత్త అని చూస్తే అక్కడ చెప్పబడుతున్నది. ఫస్ట్ది వచ్చి మీ హృదయము ఒకవేళ తిండి వలన మత్తులై. దేని వలన? పాపం ఎక్కడ జరిగిందండి? పాపం ఎక్కడ జరిగింది? ఫస్ట్లో ఏదేను తోటలో అవ్వ ఆదాములు తిండి వలన, పండు వలన పాపం అక్కడ స్టార్ట్ అయింది. అది దేవుడు చెప్తున్నాడు. తిండిబోతులుగా ఉండొద్దు రాకడ దినాలలో. వీళ్ళు పిలిచిన వాళ్ళల్లో ఎందుకు నా తిండి, నా ఒక భోజనం మీరు రుచి చూడండి అన్నారంటే, మిమ్మల్ని పిలుచుకుని వచ్చి ఇక్కడ నేను కూర్చోబెట్టాను కదా, మీరు రానన్నా నేను తీసుకొచ్చి కూర్చోబెట్టాను కదా, మీరు ఇక్కడ నుంచైనా మారారా? ఇక్కడ నుంచైనా మార్పు వచ్చిందా మీలో? ఎన్నిసార్లు సాకులు చెప్తారు? ఇక్కడ నుంచైనా మార్పు వచ్చిందా? బుద్ధిమంతుడైతే కిందున్న పాతాళమును తప్పించుకొని పరమనకు పోవు జీవ మార్గములో ప్రయాణం చేస్తాడు. దేవుడు ఏర్పాటు చేసిన ఇరుకు మార్గములో ప్రవేశించుటకు, ప్రయాణం చేయుటకు ప్రయాసపడతాడు. జీవితంలో శ్రమలు, బాధలు, హింసలు, కష్టాలు, నష్టాలు యేసుక్రీస్తు కొరకు అనుభవించడానికి ఇష్టపడతాడు. ధనవంతుడు నరకంలోకి వెళ్ళి ఒక ప్రశ్న వేస్తాడు అబ్రహాంకి. వేస్తాడా? ఏం ప్రశ్న? నేనెందుకు నరకంలో వేదన పడుతున్నాను? ఏమంటాడు ధనవంతుడు? నేనెందుకు ఈ వేదన పడుతున్నాను అని ధనవంతుడు ఒక ప్రశ్న వేస్తాడు. అబ్రహాం ఏం జవాబిస్తాడు తెలుసా? నువ్వు భూలోకంలో సుఖంగా బతికావు. సుఖంగా బతకాలంట. ఈమె ఇల్లు వాకిలు కట్టుకొని, ఏసీలు పెట్టుకొని సుఖంగా, కష్టమే రాకూడదు. కేవలం మనిషి ఎందుకు పుట్టాడు భూమి మీద? ప్రసంగిలో రాయబడింది, కేవలం నరుడు శ్రమ అనుభవించటానికే పుట్టాడు అని రాయబడింది. మర్మం తెలుసా నీకు? నువ్వు పుట్టింది శ్రమ అనుభవించటానికి. బుడదలో దిగుండి నాకు బుడద కాకూడదు అనుకుంటే అట్టా? మనం పుట్టింది అందుకు. ఉయ్యాల్లో పడిన వెంటనే, ఫస్ట్ పడిన వెంటనే ఏడ్చాము లేదా? రావడం ఏడ్చాం. ఏడ్చిన వెంటనే అమ్మ ఏం చేసింది? ఉయ్యాల్లో పడేసుకొని అయ్యి ఆయమ్మ అయ్యి అనింది లేదు మీ అమ్మ అనలా? ఇంకేదైనా పాట పడిందా? ఏ తల్లి అయినా కూడా ఉయ్యాలేసి అయ్యి హాయమ్మ హాయి అంటుంది. గుర్తుందా? అమ్మ ఏడవద్దమ్మా, ఆయమ్మ ఇక్కడ ఆయ అనేదే లేదమ్మా భూమి మీద, నువ్వెందుకు ఏడస్తావు అని అంటుంది. ఏడుపతికే హాయ్ అనేది భూలోకంలో లేదు మనకి. అయితే యేసుక్రీస్తు వారిలో సహించుటకు, భరించుటకు దేవుడు మనకి శక్తినిచ్చున్నాడు. లేకపోతే అందరూ పోయి రైలు కింద తరకాలు పెట్టేసి సముద్రంలో ఎంతమంది చచ్చిపోతా, మందు చచ్చిపోతా, ఊరేసుకొని చచ్చిపోతా, రకరకాలుగా పోతున్నారు. కానీ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా సహించుకుంటూ, భరించుకుంటూ, కన్నీళ్ళు తుడుచుకుంటూ,
దేవుడు ఉండాలే అంటూ మనం ఏం చేస్తున్నాము? అదే దేవుడు మనకిచ్చిన నిరీక్షణ. దేవుడు మనకిచ్చిన నిరీక్షణ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా రాకడ దినములో చూడండి 21:34 తిండి వలన ఏమలనంట, మీ హృదయములో ఒకవేళ తిండి వలన మత్తులను ఐహిక విచారములను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఆ దినమున భూమి అంతటా నివసించు వారందరికీ అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబట్టుకు శక్తిమంతుల అగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఆల్రెడీ మీకు ముందే చెప్తున్నా, ఈ లోకములో ఐహిక విచారణ వలన తిండి వలన ఏమైపోతారంట? రాకడలో ఎత్తబడరు. ఏం చేయరు? ఎత్తబడరు. ఫస్ట్ పొలములో పనిచేసే వాళ్ళని పిలిచాడు. ఇన్విటేషన్ ఎవరికి ఇచ్చాడు? పనిచేసే వాళ్ళకి ఇచ్చాడు. రెండోది ఎవరికి ఇచ్చాడు? మూడోది ఎవరికి ఇచ్చాడు? పొలములో పండించేది ఏంది? పైరు తింటామా? పొలములో పండించిందే ఆ తిండి. ఆ తిండి వలన ఈరోజు రాకడ పోగొట్టుకుంటానని చెప్తున్నారు. అర్థమవుతుందా? రాకడ దినములో నువ్వు తిండిపోతువైతే నీ గొంతుకి కత్తి పెట్టుకో. నీ తిండి నీకు ఊరి అవుతుంది. తిండిపోతులుగా మనం ఉండకూడదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వీటి విషయంగా మీరు ఆలోచించకూడదు. ఎందుకంటే మీ పరలోకపు తండ్రి వీటిని మీకు అనుగ్రహించేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. రెండోది వచ్చి ఎవరిని పిలిచాడు? రెండోది ఎవరిని పిలిచాడు? ఐహిక విచారం, వ్యాపారం వలన, ఉద్యోగం వలన, నీ బిజినెస్ వలన. ఈ ఆదివారం బాపతి, రేపు ఆదివారం పోతాం. ఐహిక విచారం, తిండి వలన. దేని వలన? తిండి వలన దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. మత్తు వలన. మూడోదేంది? మాకు పెళ్ళయింది, మేము రాలేము, మాకు కుటుంబం ఉంది. దేవుడు అంటాడు, దీపం వెలిగించి ఎక్కడ పెట్టాలమ్మా? మత్తయి సువార్త 5:15 ఉంది. దీపం వెలిగించి కొంచెం కింద, మంచం కింద పెట్టకుండా, కంచం కింద పెట్టకుండా ఎక్కడ పెట్టాలంట? దీపస్తంభం మీద అందరికీ కనపడే విధముగా మనం పెట్టాలి. హల్లెలూయా. ఎక్కడ పెట్టాలంట? దీపస్తంభం. కొంచెం అంటే ఏంది? ఐహిక విచారం, లోక పనుల్లో చేరి నువ్వు వెలిగింపబడి ఈ లోకములో పనులకి, బాటలకి నువ్వు వెళ్ళిపోతుంటే, నువ్వు వెలిగింపబడి, అర్థమవుతుందా? తిండి వల్ల మత్తు అంటే మన కంచం కింద నీ దీపాన్ని పెడితే కనిపిస్తుందా? తిని కంచం కింద. ఇంకొకటి చెప్తున్నాడు, మంచం కింద దీపం పెడితే కనపడుతుందా? ఇప్పుడే మాకు పెళ్ళయింది, మా కుటుంబము, మా భార్య, మా బిడ్డలు, ఓయమ్మ మేము రాలేము. రేపు మోసే వాళ్ళ అమ్మ చెప్తుంది, పెళ్ళయింది నా కొడుక్కి, మరవల తిరగతనం, ఆదివారం వచ్చేసింది, ఆడొచ్చేదమ్మా, జనం అంతా వచ్చేసినారు, వాళ్ళు కొండాలా, నువ్వేదే తిరిగి తీసుకొని వాడేమ్మనన్నా, అటు నువ్వన్నా అన్నమ్మన్నా వస్తే బాగుండు అనుకుంటానని చెప్పబోతుందేమో. అదే కదా ఆదివారమేనా? అది కోతకాలం అందే. నేను ఏ కాలం అందే నువ్వు వేండాలా? నువ్వు రాకపోతే నువ్వు విందును పోగొట్టుకుంటున్నావు. నువ్వు రాకపోతే నువ్వు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. దీనికి ఎవరు ఉత్తరవాదులు కాదు, నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదులు. ఇక్కడైతే పాస్టర్ గారు నువ్వు చెప్పే ఆ మాటలు వింటూ ఉంటారు, కానీ అక్కడ నిన్ను మాట్లాడితే నువ్వు వినేదానికి లేరు, నేను మాట్లాడే అవకాశం కూడా లేదు నీకు. అక్కడ రావడం నేడు తోయడం నరకంలోకి, అంతే. ఎక్కడ వింటారు మరి? ఏమంటే నేను మొన్న పోతే ఒక దగ్గర సాక్ష్యం చెప్తున్నారు, వాళ్ళ సంఘంలో సంఘ పెద్ద చెప్తున్నాడు, మా సంఘంలో పాస్టమ్మ ఇంట్లో జరుగుతాయి విషయాలు, అత్త కోడాలంట, ఏదో అత్త కోడాలు గొడవ పడింది, కొడుకు సరిగ్గా పట్టించుకోలేదు,
ఆ రోజు ఆదివారం వచ్చేసింది, సంఘంలోకి వచ్చారు. అత్తలేసిన పైగా సంఘం సాక్ష్యం చెప్పను. దేవునికి స్తోత్రాలు, మీ అందరికి వందనాలు, నాకు బాగలేదు అంటే ఈ మధ్యలో గొడవ పడింది, వారం అయింది, అమ్మకు బాగాలేకుండా వచ్చేసింది. కానీ పట్టించుకోలే వీళ్ళు. కానీ బాగాలేకుంటుంది, డబ్బులు లేవు, ఇంక వాళ్ళకే చెప్పాలా, చూపించుకోవాలా. ఇప్పుడు చెప్తే ఇంట్లో పలకలేకపోతున్నాం. ఇప్పుడు సంఘంలో చెప్తాను, అది వచ్చి నాకు జ్వరం కూడా, అది నేను తట్టుకోలేకపోతున్నాను, నాకెంతో బాధగా ఉంది, హాస్పిటల్కి పోవాలని చెప్పారు, షుగర్ ఎక్కువ అయిపోయిందంట, నేను రాలేకపోవాల్సింది వచ్చాను, దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక అని చెప్పి కూర్చుందంట. చూశారండి సాక్ష్యాలు ఎట్లా ఉన్నాయి అని చెప్పుకుంటున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ మీరు మాటలు చెప్పొచ్చేమో. మీ పాస్టమ్మా ఒక ఆయన నాకు ఫోన్ చేసాడు ఈ మధ్య, మరేమంటే మా బంధువులకి పెళ్లి జరుగుతుంది, వాళ్ళు ఏమైనా అనుకుంటారనేసి అమ్మా ఆదివారం పోనన్నా భద్రం పో, నాకేమి, నేను కాచే నీకోసం రక్తమా, యానప్పుడు సావు, నేను కాచే నీకు రక్తమా, కాచింది ఆయన చెప్తాను నీ సంగతి, పోయేసిరానైనా భద్రమా, ఉంటానన్నా అంతే, నేను ఇంకేం మాట్లాడను, అయిపోయింది. నువ్వు ఆదివారం మా మరకపోయింది ఎంత ధైర్యంతో ఫోన్ చేసి మళ్ళీ నాకు చెప్తావు, నాకు బాధ కదా, నేను నిలబడి దేవునితో మాట్లాడాలి కదా, ఇక్కడ ఆ గొర్రె పని చేస్తే నాకు బాధ కదా, నువ్వు చేసేటప్పుడు నాకు ఫోన్ చేసేటప్పుడు మళ్ళీ ప్రార్థన చెప్పించుకొని పోవడం, ఏం విశ్వాసం నాయనా. హల్లెలూయా. మత్తయి సువార్త 22:5 దేవుడు ఆ ముగ్గురిని విందుకి పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారో చూడండి. ఇక్కడ 22:5 వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు, ఆమేన్, ఏం చేశారని ఆయన వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. దేవుడు పిలిచిన పిలుపుని ఏం చేశారు, నిర్లక్ష్యం చేశాడు. దేవుడు నిన్ను ఈ లోకములో ఎన్నుకొని ఏరుకొని పవిత్రపరిచి నీకు మంచి రాజ్యములో చేర్చడానికి, నిన్ను పరిశుద్ధులుగా ఇక్కడ నిలబెడితే రావడానికి సాకులు చెప్తావా? నా విందు నువ్వు తినగలుగుతావా? అసలు వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేశారు చేసావా? 4వ చదవండి, 22:4. ఏం చేస్తారంటే వాళ్ళు విందుకు పిలిస్తే వాళ్ళు ఏం చేస్తారు, నిర్లక్ష్యం చేశారు. రాకడ దినాలలో ఈ 3 విషయంగా మానవుడు ఏమైపోతాడంట, పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. 1 ఐహిక విచారం, డబ్బు సంపాదించాలా, డబ్బు సంపాదించాలా, డబ్బు సంపాదించాలా, ఇదే పని, డబ్బు కోసమే, డబ్బు కోసమే, డబ్బు కోసం ఎంతటి నీచమైన పని చేయడానికైనా, ఎంతటికైనా దిగజారిపోయి డబ్బు విషయంగా దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తూ, డబ్బు విషయంగా దేవుని విషయాన్ని, దేవుని ఆరాధించడానికి కూడా రాకుంటే వెనక వెళ్ళిపోతారంట. 2వది వచ్చి మంచం, 2వది ఏది, మత్తు. మత్తు ఎంత సోపైన మత్తు. ఈ మత్తు వలన వాళ్ళు ఏమైపోతున్నారు, జాగ్రత్త సుమి, శరీరేచ్ఛలు నెరవేర్చుటకు ఆలోచించొద్దు. శరీరానికి నువ్వు రుణం కాదు, శరీరేచ్ఛలు నీలో నెరవేర్చకూడదు. నువ్వు శరీరము కోరుతుంది ఏది నువ్వు ఇవ్వకూడదు, అప్పుడే నీతో నువ్వు యుద్ధం చేస్తున్నావు. నువ్వు గెలవాలంటే నీ శరీరం అడిగింది ఇవ్వకూడదు. నువ్వు అది ధర్మంగా నడవదు, అది అధర్మంగా నడుస్తుంది, అది దేవునికి వ్యతిరేకంగా నడుస్తుంది. అది బతికినంత కాలం ఆత్మకి శరీరముకు ఆత్మకి విరోధముగా ఉంటుంది. నువ్వు మట్టిలో పోయే అంతకాలము అదికి విరుద్ధంగానే ఉంటుంది. నువ్వేం చెయ్యాలనుకుంటావో అది నువ్వు చేయలేవు, ఏం చేయకూడదు అనుకుంటావో అదే నువ్వు చేస్తావు. అక్కడ మనకు యుద్ధం. అక్కడ జాగ్రత్తగా ఉండి మనం ఏం చేయాలా, గెలవాలా. వాళ్ళు విందుకు పిలిస్తే వాళ్ళు ఏమంట, రాలేదు. హల్లెలూయా. వ్యాపారం, ఐక్యత. అందుకు చెప్తారు, దీపం వెలిగించి కంచం కింద, మంచం కింద, కొంచెం కింద పెట్టకూడదు, అది అందరికీ కనపడే విధంగా ఎక్కడ పెట్టాలి. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా, ఈ రోజుల్లో జనరేషన్ ఎలా వెళ్తుందో తెలుసా, తిండి మీద వెళ్తుంది, శారీరకమైన కోరిక మీద వెళ్తుంది, ఈ 2 మీదనే పరిగిస్తున్నది. 3 డబ్బు మీద పోతున్నది. 3 డబ్బు ఉంటేనే గౌరవం. డబ్బన్నా ఉండాలా, లేకపోతే బంగారన్నా ఉండాలా, అంతే కదా, ఉంటేనే గౌరవం. యేసుప్రభుకి ఏమునింది, యేసుప్రభుకి ఏమునింది, తల వాల్చుకోవటానికైనా స్థలము లేదు. ఆయన ప్రపంచంలో మొత్తం తెలుసు. ఆయన తప్పట్లు కొట్టరా, ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయన నీకెంత డబ్బు ఉంది, కాళహస్తికి తెలుసా నువ్వు, తిరుపతికి తెలుసా నువ్వు, అసలు మనం ఉండే ఏరియాలో రాణిపేటకు తెలుసా నువ్వు,
ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? ఈ లోకం ఇప్పుడు పోతుంది ఏంటంటే డబ్బు మీద, 2 ఆహారం మీద, 3 శరీర కోరికల మీద వెళ్తున్నది. ప్రియులారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎలా ఉంటున్నావు? రాకడ సమీపంలో ఉంది, యుద్ధాలు జరుగుతున్నాయి. చూస్తున్నారా? సెల్లో ఏం చూస్తున్నారు? ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి భయంకరంగా. చికెన్ తిన్న సంవత్సరం ఏందంట చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. ఫుడ్ తీస్తే వేరే వాళ్ళు, అన్నా చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు ఏడుస్తున్నారు. చికెన్ తిని సంవత్సరం ఏందంట బిడ్డలు యుద్ధాలలో బాంబులతో కాల్చేస్తూ, ఉండటానికి ఇల్లు లేక, అమ్మా నాన్న లేక ఎక్కడో దాంకొని ఉన్న బిడ్డలు ఏడుస్తున్నారు. ఇంత బాధాకరంగా ఉంది. రాకడ సమీపించేసింది. ఏ క్షణం వస్తాడో తెలియదు. ఆయన ఏ క్షణం వస్తాడో తెలియదు. సిద్ధంగా ఉన్నావా? ఇంకా శరీర కోరికల మీద ఉంటున్నావా? డబ్బు సంపాదించాలనుకుంటున్నావా? లేకపోతే ఉద్యోగం అంటూ అదంటూ ఇదంటూ ఏ మత్తులో ఉంటున్నావు నువ్వు? ఇవన్నీ ఆ రోజున వదిలిపెట్టి వెళ్ళాలా. ఏది నీతో రాదు. ఏదైనా వస్తుందా మనతో? ఏది మనతో రాదు. ఉన్న పాట మనం ఏం చేయాలి? వెళ్ళిపోవచ్చు. మట్టిగా పుట్టినోడు మనిషి అయినా కూడా మట్టిలో మళ్ళీ వెళ్ళాల్సిన వాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ 3 విషయాలు నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసేస్తాయి. ఈ 3 విషయాలు నీ ఆత్మీయ జీవితాన్ని ఆరిపేస్తాయి. తిండి విషయంగా నువ్వు ఆలోచించిన, రెండోది వచ్చి అహిక విచారం, డబ్బు సంపాదించాలని ఆలోచించిన, శరీర కోరికల మీద వెళ్ళినా ఏమవుతుందంట? ఇవన్నీ ఎప్పుడు ఉండాలా? ఎక్కడ ఉండాలా? 2వ స్థానంలో ఉండాలా. నీ జీవితంలో డబ్బు కానీ, కుటుంబము కానీ, అది ఏదైనా కూడా శరీర కోరిక కానీ 2వ స్థానంలో ఉండాలా. మొదటి స్థానంలో ఏముండాలా? మొదటి స్థానంలో ఏముండాలా? ఎందుకు విందు రుచి చూడరు? ఎందుకు విందు రుచి చూడరు అని అంటే, ఇందుకే దేవుడు చెప్తున్నాడు. మొదటి స్థానంలో ఎవరు ఉండాలంట? మొదటి స్థానంలో నీ జీవితంలో ఎవరు ఉండాలా? మీ ఆయన, నీ భార్య, దేవుడు ఉండాలా. మొదటి స్థానంలో ఎవరు ఉండాలా? దేవుడు. 2వ స్థానంలో డబ్బు ఉండొచ్చు, నీ శరీరాశలు ఉండొచ్చు, నీ తిండి గోలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మొదటి స్థానంలో ఎవరు ఉండాలా? వాళ్ళైతేనే విందు చేస్తారు. వాళ్ళు విందు. అందుకే వచ్చిన వారిలో, పిలువబడిన వారిలో ఒక్కరైనను నా విందు రుచి చూడడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, ఎవరంటమ్మా? ఎందుకు ఈ విందులో రుచి చూడలేకపోతున్నావు నువ్వు? ఎవడైనను నా యొద్దకు వచ్చి, ఎడకొచ్చి? నా యొద్దకు వచ్చి మొదటి స్థానము నాకివ్వకుండా నీ భార్యకైనను, నీ భర్తకైనను, నీ పిల్లలకైనను, నీ అన్నదమ్ములకైనను, అది ఎవరికైనను నువ్వు ఇస్తే నా శిష్యుడు నువ్వు కావు. అందుకే విందు చూడలేకపోతున్నావు. ఈరోజు నిద్ర లేకపోతున్నా, ఏదో నా కొడుకాడా, ఎడప నా కొడుకు, నా కొడుకు నా బంగారు కదా. నువ్వు ముందు కొడుకుని చూసి ముద్దు పెట్టుకోవాలా కదా. అప్పుడు నిద్రలేసి భర్త వచ్చి భార్య ముఖం ముసిగి తీసి ముఖం తీసేసిపోతాడనమాట కదా. చూస్తున్నాడు, చూడలేదా? ముసుగు తీసే. దేవుడు చెప్తున్నాడు, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రినైనను, తల్లినైనను, భార్య అయినను, పిల్లలైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువునెత్తు మోసుకొని నన్ను వెంబడించిన ఎడల వాడు నా శిష్యుడు. ఆయన వెంబడించకపోతే ఎందుకు? అందరినీ బలవంతంగా పిలుచుకొచ్చి కూర్చోబెట్టాడు. కుటుంబం కలిగిన వారిని, ఉద్యోగస్తుల్ని, వ్యాపార వ్యక్తుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెడితే కూర్చున్నామని పేరుకే కానీ ప్రథమ స్థానం దేవునికి ఇస్తున్నామా? నేను ప్రథమ స్థానం ఇస్తున్నానమ్మా అని వాళ్ళు చేపకెత్తండి. మనసారా నా దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నాను. నువ్వు ప్రథమ స్థానం ఇస్తే దేవుడు నిన్ను ప్రథమ స్థానంలో నిలబెడతాడు. నిన్ను ఎక్కడ పెడతాడు దేవుడు? నువ్వు ప్రథమ స్థానము దేవునికి ఇస్తే నిద్రలేసిన సెల్ ఎత్తుకుంటున్నావా, బైబిల్ ఎత్తుకుంటున్నావా? ఏమి ఎత్తుకుంటున్నావు? నిద్రలేస్తా పరిగెత్తి మీ అమ్మ కొంచెం చూస్తున్నావా, దేవుని బైబిల్ ఎత్తుకుంటున్నావా? అర్థమవుతుందా? ఎందుకు పిలిచిన వారు పరలోక రాజ్యానికి రాలేకపోతున్నారంటే పిలిచిన వారు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం లేదు.
నీ భార్యని, నీ బిడ్డలను, నీ యావదాస్తికి కంచి వేసి కాపాడుతూ నీకు సంతోషాన్ని కలగజేసేది నేనే. నేను కాదంటే వాళ్ళు ఊరు ఉండరు నీ ముందు. కాబట్టి ఎవరిని పట్టుకోవాలి మనమా? ఎంతోమంది త్యాగశీలు ఉన్నారు తెలుసా మీకు? ప్రథమ స్థానంలో నువ్వు పెట్టగలవా? అన్నీ పోగొట్టుకున్న యోబు ఎలాంటి భక్తుడు? ఉండగలవా దేవుణ్ణి దూషించకుండా? ప్రథమ స్థానంలో దేవుడికి నువ్వు ఇస్తే నీ ఇంట్లో నువ్వు ప్రథమ స్థానంలో ఉంటావు. ఆ గ్రామంలో నీ ఇల్లు ప్రథమ స్థానంలో ఉంటుంది. ఆ పట్టణంలో ఆ ఇల్లు ప్రథమ స్థానంలో ఉంటుంది. నువ్వు తలగానే ఉంటావు. తోగ్గా ఉంచడు దేవుడు నిన్ను. నీ చేతుల్లోనే ఉంది. ఎక్కడుంది అది? అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎందుకు పిలిచిన వారిలో ఆ విందు చేయలేకపోయారంటే, బలత్కారంగా పిలుచుకొచ్చి కూర్చొని పెట్టాను కానీ నడవలే. ఎద్దుని ఈడ్చుకొని వచ్చి కుడుతుట్టు కదా పెట్టచ్చు, కానీ నీళ్లు తాగడం తాగకుండా పోవడం తన ఇష్టం. అలాగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని ఈ లోకంలో ఏరుకొని ఆయన రక్తంతో పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలోకి మిమ్మల్ని పిలుచుకొచ్చి పరిశుద్ధంగా జీవించండి, న్యాయంగా జీవించండి, నీతిగా జీవించండి, యథార్థంగా జీవించండి అని చెప్తుంటే 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 మారకుండా వేషాలు వేసుకుంటూ ఆయన విందులో పోలేకపోతున్నాం. ప్రేమైన బిడ్డలారా, ఈ మాటలు మీరు విన్నారు. ఎందుకు వాళ్ళు విందు చేయలేకపోతున్నారంటే, అన్నిటినీ ద్వేషించి దేవుని ఏం చేయాలా? హత్తుకోవాలా.